పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను కార్మికులంతా కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ కార్మికుల నడ్డి ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా 26 కోడ్లు ఉన్నటువంటి లేబర్ కోడ్లను 4 కుదించడం దారుణం అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 20వ తేదీన జరిగేటువంటి సమ్మెకు పెద్ద ఎత్తున కూడా తరలి రావాలంటూ కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరసా వద్ద రామగుండం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనం తప్పనిసరి అంటూ కూడా సూచించారు. హెల్మెట్ ధరించకుండా అలాగే నియమాలు పాటించకుండా వారిపైన పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతాయంటూ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకొని ట్రాఫిక్ రూల్స్ అవగాహన చేసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కూడా ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎస్బీఐ బ్యాంకు సహకారంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులకు హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎన్టీపీసీ ఉమెన్ ఎంపవర్మెంట్ 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 5వ తరగతి ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల నుండి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల నుండి 5వ తరగతి పూర్తి చేసినటువంటి 128 మంది బాలికలను ఎంపిక చేయడం జరిగింది. వీరితోటి ఉమెన్ ఎంపవర్మెంట్ చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అలాగే బాలికల యొక్క సాధికారత పెంపొందించే దిశగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాలకు కూడా అలాగే ప్రభావిత ప్రాంతాల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభావిత ప్రాంతాల పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం కూడా ఎన్టీపీసీ సంస్థ కృషి చేస్తుందంటూ కూడా సంస్థ ఈడీ చందన్ కుమార్ సామంత్ వెల్లడించారు.